శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. మకర రాశి వారికి ఇక మీ కష్టాలన్నీ తీరిపోయే సమయం వచ్చేసింది. మీ ఇంట్లోకి సాక్షాత్తు ఆ మహాలక్ష్మీదేవి అడుగు పెట్టబోతోంది. కోట్ల కొద్ది సంపాదన మీ ఇల్లు, మీ గల్లాపెట్టెను నింపబోతోంది. అవును, గ్రహాల సంచారం మీ రాశికి మునిపెన్నడు లేని విధంగా కుబేర యోగాన్ని తెచ్చిపెడుతోంది. కానీ ఆగండి, లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వచ్చే ఈ శుభ సమయంలో మీరు చేసే ఒకే ఒక్క చిన్న పొరపాటు మీ జీవితాన్ని రోడ్డున పడేయవచ్చు. మీ ఇంట్లో ఉండే ఈ ఒక్క వస్తువును తేలికగా బయట పడేశారో ఇక మీ జీవితంలో దరిద్రం తాండవిస్తుంది. వచ్చిన లక్ష్మి వచ్చినట్టే వెనక్కి వెళ్ళిపోతుంది. మీ జీవితమే తలకిందులు అవుతుంది. అసలు మకర రాశి వారికి అంతటి కోట్లు ఎలా రాబోతున్నాయి? లక్ష్మీదేవి అనుగ్రహం కోసం మీ ఇంట్లో నుండి పొరపాటును కూడా బయట పడేయకూడని ఆ వస్తువు ఏంటి అనేది ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాము. వివరాల్లోకి వెళ్లే ముందు ఇప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ ని ఇస్తోంది. అలాగే కామెంట్ సెక్షన్ లో ఓం మహాలక్ష్మి నమః అని కామెంట్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మకర రాశి వారికి అధిపతి న్యాయదేవుడైన శనీశ్వరుడు. గత కొంతకాలంగా మకర రాశి వారు ఏ పని చేసినా అడ్డంకులు రావడం, చేతికి వచ్చిన డబ్బులు నీళ్ళలా ఖర్చయిపోవడం, మానసిక ప్రశాంతత కరువవ్వడం వంటి ఎన్నో ఇబ్బందులు పడ్డారు. కానీ ప్రస్తుత గ్రహాల అనుకూలత వల్ల మీ జాతకంలో గజకేసరి యోగం, ధనలక్ష్మి యోగం పట్టబోతున్నాయి. దీనివల్ల మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టడం ఖాయం. ఆర్థికంగా మీరు ఊహించని ఎత్తుకు ఎదుగుతారు. కానీ జ్యోతిష శాస్త్రం ప్రకారం ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చేటప్పుడు ఇంట్లో ఉండే కొన్ని వస్తువుల పట్ల మనం ప్రవర్తన పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండాలి. మకర రాశి వారికి డబ్బు విషయంలో తిరుగులేదని చెప్పాలి. మీరు ఎప్పుడో పెట్టిన పెట్టుబడులు, భూముల అమ్మకాలు లేదా షేర్ మార్కెట్ ద్వారా ఊహించని రీతిలో కోట్ల రూపాయల లాభాలు మీ చేతికి అందుతాయి. ఎవరికైనా ఇచ్చి రావు అనుకున్న డబ్బులు వడ్డీతో సహా మీ ముందుకు వస్తాయి. మీ అప్పులన్నీ తీరిపోయి బ్యాంక్ బ్యాలెన్స్ బాగా పెరుగుతుంది. ఉద్యోగం చేసేవారికి మీ ఆఫీసులో మీ పనితీరుకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఉన్నతాధికారులు మీ ప్రతిభను మెచ్చుకొని పెద్ద పదవిని, భారీగా జీతాన్ని కూడా పెంచుతారు. నిరుద్యోగులకు మల్టీనేషనల్ కంపెనీల నుంచి ఆఫర్ లెటర్స్ వస్తాయి. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి కూడా కళ నెరవేరబోతోంది. వ్యాపారస్తులకు మీ వ్యాపారం ఇక 3 పువ్వులు 6 కాయలుగా సాగుతుంది. కొత్త బ్రాంచ్లు ఓపెన్ చేయడానికి, కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయం. మీ పార్ట్నర్స్ మీకు మద్దతుగా నిలుస్తారు. మార్కెట్లో మీ శత్రువులు లేదా మీతో పోటీ పడేవారు మీ వ్యాపార వ్యూహాల ముందు నిలబడతారు. విపరీతమైన కస్టమర్ల రద్దీతో లాభాల పంట పండుతుంది. అలాగే కుటుంబంలో కూడా చాలా లక్ష్మీదేవి కలకల్లాడుతూ ఉంటుంది. భార్యాభర్తల మధ్య, పిల్లల మధ్య ఉన్న పాత గొడవలు సద్దుమణుగుతాయి. ఇంట్లో ఒక శుభకార్యం జరిగే సూచనలు ఉన్నాయి. గతంలో వేధించిన దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. శారీరకంగా కూడా మానసికంగా కూడా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. మకర రాశి వారికి ఇంతటి అదృష్టం వస్తున్నప్పుడు, లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతున్నప్పుడు పొరపాటున కూడా మీ ఇంట్లో నుండి బయటకు వెయ్యకూడని ఆ వస్తువు ఏంటో తెలుసా? జ్యోతిష శాస్త్రం ప్రకారం మకర రాశి వారికి అధిపతి శనిదేవుడు. శనికి ఇనుము అత్యంత ప్రీతిపాత్రమైన లోహం. మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెట్టే సమయంలో, ముఖ్యంగా శనివారం రోజు లేదా సూర్యాస్తమం తర్వాత ఇంట్లో పాత ఇనుప సామాన్లు ఉన్నాయి కదా అనేసి, విరిగిపోయినవి ఉన్నాయని తప్ప వాటిని అమ్ముకోకండి. వాటిని బయట పరేయడం కానీ అమ్ముకోవడం కానీ అస్సలు చేయకూడదు. ఇలా చేస్తే శనిదేవుడి కోపం వస్తుంది. శని ఆగ్రహిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో అస్సలు నిలబడదు. వెంటనే దరిద్రం మొదలై మీ జీవితం తలకిందులు అయిపోతుంది. అందుకే ఆ వస్తువులను శనివారం రోజున బయట పరేయకండి. ఒకవేళ తీసివేయాలి అనుకుంటే దానికి సరైన తిథి, వారం చూసుకొని మాత్రమే వెయ్యాలి. మకర రాశి వారికి వచ్చే ఈ కోట్ల రూపాయల ధనయుగం ఎటువంటి విఘ్నాలు లేకుండా మీ సొంతం కావాలంటే, మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా కొలువై ఉండాలంటే మీరు చేయవలసిన ఒకే ఒక్క చిన్న పరిహారం, శుక్రవారం రోజు ఉదయం పూజ ముగించుకున్న తర్వాత ఒక చిన్న రాగి గిన్నెలో లేదా వెండి గిన్నెలో కొద్దిగా పచ్చకర్పూరం, కొన్ని లవంగాలు వేసి మీ ఇంట్లో పూజా మందిరంలో ఉంచండి. ఆ కర్పూరాన్ని సాయంత్రం వేళ వెలిగించి ఆ ధూపాన్ని ఇల్లంతా చూపించండి. ఈ చిన్న పరిహారం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ, శని దోషాలు తొలగిపోయి లక్ష్మీదేవి మీ ఇంట్లోనే శాశ్వత స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది.
ఓకే అండి, చూసారు కదా మకర రాశి వారికి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుతూ ఈ ఒక్క చిన్న పొరపాటు చేయకుండా మీ జీవితాన్ని ఎలా ఆనందమయం చేసుకోవాలో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన ఆధ్యాత్మిక జ్యోతిష్య విషయాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ సెక్షన్లో ఓం మహాలక్ష్మి నమః అని రాయడం మాత్రం మర్చిపోకండి. ఆ తల్లి కృపతో మీకు అంతా శుభమే జరుగుతుంది.